హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 5th నుంచి 11th అక్టోబర్ వరకు 16th వీక్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైజ్ 2020 గురించి, సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ యొక్క ఎక్స్ప్లోరేషన్ మరియు లైసెన్సింగ్ పాలసీ గురించి, మూడవది వచ్చేసి కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ గురించి, నాలుగవది పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ యొక్క రాటిఫికేషన్ గురించి, ఐదవది రుద్రం యాంటీ రేడియేషన్ మిసైల్ గురించి, ఆరవది డిఎస్టి ఐబిఎం కొలాబరేషన్ ఆఫ్ స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ గురించి, ఏడవది వైల్డ్ లైఫ్ వీక్ 2020 గురించి, ఎనిమిదవది వరల్డ్ స్పేస్ వీక్ గురించి, తొమ్మిదవది స్వమిత్వ స్కీమ్ కింద ప్రాపర్టీ కార్డ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి, పదవది ఫ్లోరైడ్ మరియు ఐరన్ రిమూవల్ టెక్నాలజీ గురించి, 11వది కృష్ణా మరియు గోదావరి రివర్ వాటర్ డిస్ప్యూట్ గురించి, 12వది ప్రెసిషన్ అగ్రికల్చర్ మీద సెషన్ గురించి, 13వది ఎన్సీఆర్టీ బుక్స్లో ఇండియన్ సైన్ లాంగ్వేజెస్ని యూజ్ చేయటం గురించి, 14వది నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2020 గురించి, 15వది పిఎం స్వనిధికి సంబంధించినటువంటి ఎంఓయూ గురించి, 16వది పీపీపీ మోడ్లో జూలని అప్గ్రేడేషన్ మరియు ఎక్స్పాండ్ చేయటం గురించి, 17వది స్మార్ట్ సిస్టమ్ డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి స్మార్ట్ సిస్టమ్ గురించి, 18వది వ్యాక్సిన్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ గురించి, 19వది జూ అనేటటువంటి రైస్లో వచ్చే ఒక ఇన్ఫెక్షన్ గురించి, 20వది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ సొసైటీ ఫోరం గురించి, 21వది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ గురించి, 22వది డీబీటీ బిరాక్ గ్రీన్ టెక్ డెమో పార్క్ గురించి, 23వది కస్తూరి కాటన్ గురించి, 24వది నేషనల్ జువలాజికల్ పార్క్లో ఎకనామిక్ వాల్యుయేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ గురించి, చివరిగా 25వది వరల్డ్ హ్యాబిటాట్ డే 2020 గురించి. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైజ్ 2020 గురించి. రైజ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ అంటాము. ఇది అక్టోబర్ 5వ తేదీన జరిగింది. దీనిని మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ వర్చువల్ మీటింగ్లో ఇండియాలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, ఇండియా అన్నది ఐసీటీ సర్వీసెస్కి సంబంధించి ఏఐ, డేటా, అనలిటిక్స్ అలాగే ఐటీ సర్వీసెస్ ప్రొవైడర్స్లో ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియాస్ ఉన్న వాటిలో సెకండ్ లార్జెస్ట్గా ఉంది అనేసి చెప్పడం జరిగింది. హై క్వాలిటీ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏవైతే హై క్వాలిటీ రీసెర్చ్ పబ్లికేషన్స్ జరుగుతూ ఉంటాయో వాటిలో వరల్డ్లోనే 3rd ప్లేస్లో ఉంది ఇండియా అన్నది. అలాగే నెంబర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్లో G20 కంట్రీస్లో 3rd ర్యాంక్లో ఉంది. ఇండియా అన్నది సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ చేయడంలో ఫజ్జీ లాజిక్లో 3rd ర్యాంక్లో ఉంది. మిషన్ లెర్నింగ్లో 4th ర్యాంక్లో ఉంది. NLPలో 5th ర్యాంక్లో ఉంది. అంతేకాకుండా బెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్లో బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్లో ఇండియా అన్నది 5వ ర్యాంక్ని సాధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్కి సంబంధించి ఎక్స్ప్లోరేషన్ మరియు లైసెన్సింగ్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి, దాని ద్వారా డొమెస్టిక్గా ఎక్స్ప్లోరేషన్ని ఎన్హాన్స్ చేయటం, ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రొడక్షన్ని పెంచటం, వీటన్నింటి కోసం కొన్ని రిఫార్మ్స్ని తీసుకురావటం కోసం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, దీనికి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఈయన ఒక పాలసీ ఫ్రేమ్వర్క్కి అప్రూవ్ చేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ ఆర్టికల్ అనమాట. దీని కింద ఆబ్జెక్టివ్స్ ఏంటి? కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్ప్లోరేషన్ మరియు ప్రొడక్షన్ సెక్టార్లో కొత్త ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయటం, అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్లో ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ని పెంచటం, అలాగే ఏవైతే పాలసీస్ ఉన్నాయో ప్రొడ్యూసింగ్ బేసిన్స్లో ఆ పాలసీస్ని లిబరలైజేషన్ అనేది ఇవ్వటం, ఇవన్నీ దాని కింద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్. ఇందులో 4 ఫోకస్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ని పెంచటం అనమాట. రెండవది వచ్చేసి మార్కెటింగ్ మరియు ప్రైస్ ఫ్రీడమ్కి సంబంధించి. మూడవది వచ్చేసి ఎన్హాన్స్డ్ ప్రొడక్షన్ ప్రొఫైల్ని ప్రిపేర్ చేయటం. నాలుగవది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయటం. ఇవి 4 దీని కింద ఉన్నటువంటి ఫోకస్ ఏరియాస్ అనమాట. కొత్త పాలసీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? మనకి మార్చ్ 2016లో హెల్ప్ అంటే హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ అనేది ఉంది. 1997వ సంవత్సరంలోనే న్యూ ఎక్స్ప్లోరేషన్ పాలసీ అనేది ఉంది. ఇవన్నీ ఉండగా ఇప్పుడు కొత్త పాలసీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అనేసి మనం చూస్తే
డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది ఆయిల్ మరియు గ్యాస్లో తగ్గిపోతూ ఉంది. ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది పెరిగిపోతూ ఉంది. ఎక్స్ప్లోరేషన్ మరియు లైసెన్సింగ్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంది. దానివల్ల ఈ సెక్టార్లో పాలసీ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది వచ్చింది. రీసెంట్గా ఇండియా అనేది తన ఫస్ట్ గ్యాస్ ఎక్స్చేంజ్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. దాని పేరు వచ్చేసి ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. సరే, ఈ కొత్త పాలసీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావటం జరిగింది కదా, దీని కింద ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి మనం చూస్తే, ఏవైతే సపోర్ట్ సర్వీసెస్ ఉంటాయో దీనికి సంబంధించి వాటి డెవలప్ చేయటం కోసం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది, ఎనర్జీ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ ఏవైతే ఇంపోర్ట్స్ మీద ఉంటుందో దాన్ని కూడా, అది చాలా ప్రీషియస్ మనకి సంబంధించి, ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ దీని కింద బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి. కాబట్టి దానికి సంబంధించిన పాలసీ ఫ్రేమ్వర్క్ని రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ గురించి. ఇది కోల్కతాకి, హౌరాకి మరియు సాల్ట్ లేక్కి కనెక్టివిటీ అనేది అందిస్తుంది. ఇందులో మోర్ దాన్ 900 crore వర్త్ మెట్రో ట్రైన్ సెట్స్ని BEML నుంచి ప్రొక్యూర్ చేసుకున్నారు. అలాగే 60% రేక్ కాంపోనెంట్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం జరిగింది మేక్ ఇన్ ఇండియా కింద. అలాగే ట్రాక్ ఫాస్టనింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని 100% ఇండిజినైజేషన్ అంటే ఇండిజినస్గా డెవలప్ చేయటం జరిగింది. ఇవన్నీ కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్కి సంబంధించినటువంటి విషయాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 7 పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ యొక్క రాటిఫికేషన్ గురించి. యూనియన్ క్యాబినెట్ అనేది రీసెంట్గా 7 కెమికల్స్ ఏవైతే ఈ POPలో ఉన్నాయో వాటి రాటిఫికేషన్కి సంబంధించి అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. దేన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకుంది. మనకి స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ POPs అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేది ఒకటి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి ఒక కెమికల్ సబ్స్టాన్సెస్. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇక్కడ చూడండి. పర్సిస్టెన్స్ టు ద ఎన్విరాన్మెంట్, బయో అక్యుములేషన్, లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. మనకి స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేది ఒక గ్లోబల్ ట్రీటీ అనమాట. దీని కింద హ్యూమన్ హెల్త్ని మరియు ఎన్విరాన్మెంట్ని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయటం కోసం ఈ కన్వెన్షన్ అనేది చేయటం జరిగింది. దీని యొక్క సిగ్నేచర్స్ 2001లో స్టాక్ హోమ్లో ఓపెన్ అయితే అది 2004 నుంచి ఎఫెక్ట్లోకి రావటం జరిగింది. ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? POPs నుంచి ఏవైతే సేఫ్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయో వాటికి మారాలి. ఏవైతే POPsకి సంబంధించి స్టాక్ పైల్స్ ఉంటాయో వాటిని క్లీనప్ చేయాలి. POPs ఫ్రీ ఫ్యూచర్ని తీసుకురావటం కోసం అందరూ కలిసి పనిచేయాలి అన్నవి దీని కింద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్. ఇండియా అన్నది ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్ని 2006లో రాటిఫై చేయటం జరిగింది. ఈ కన్వెన్షన్ కింద ఈ POPs కింద మనకి డర్టీ డజన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇవన్నీ POPs. ఇందులో ఈ డర్టీ డజన్లో ఉన్నటువంటి 9 కెమికల్స్ని బ్యాన్ చేయాలి అనేసి ఈ కన్వెన్షన్ పిలుపునివ్వటం జరిగింది. ఈ 12 కెమికల్స్లో 8 వచ్చేసి పెస్టిసైడ్స్ అనమాట. అంటే ఆల్డ్రిన్, క్లోరిడేన్, DDT, ఎండ్రిన్ ఇలాంటివన్నీ 8 పెస్టిసైడ్స్ ఉన్నాయి. 2 ఇండస్ట్రియల్ కెమికల్స్ ఉన్నాయి. అలాగే 2 వచ్చేసి చాలా ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఏవైతే క్లోరిన్ యూజ్ చేస్తూ ఉన్నామో దాంట్లో అన్ఇంటెన్షనల్గా వచ్చేటటువంటి బై ప్రోడక్ట్స్ 2 అనమాట. ఇలా 12 POPsని డర్టీ డజన్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కింద చేర్చడం జరిగింది. రీసెంట్గా క్యాబినెట్ డెసిషన్ ఏంటి? ఈ డర్టీ డజన్ ఏవైతే ఉన్నాయో అందులో 7 కెమికల్స్ ఏవైతే స్టాక్ హోమ్ కన్వెన్షన్లో లిస్ట్గా ఉన్నాయో వాటి రాటిఫికేషన్ కోసం అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. దేని కింద దీన్ని రెగ్యులేట్ చేయటం జరిగింది? ఈ రెగ్యులేషన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఏదైతే ఉందో దాని కింద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నది రెగ్యులేషన్ ఆఫ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్ రూల్స్ అనేదాన్ని 2018లో తీసుకొచ్చింది. దాని కింద వీటిని రాటిఫై చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఏదైతే ఉందో అది ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి యాంటీ రేడియేషన్ మిసైల్ అయినటువంటి రుద్రం 1ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయటం జరిగింది. యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే ఏంటి? దాని ద్వారా ఏదైనా అడ్వర్సరీస్ రాడార్ని కావచ్చు, కమ్యూనికేషన్ అసెట్స్ని కావచ్చు, వాటిని ట్రాక్ చేయటం, డిటెక్ట్ చేయటం, న్యూట్రలైజ్ చేయటం లాంటివి చేయొచ్చు అనమాట.
ఈ యాంటీ రేడియేషన్ మిసైల్స్ ఏం చేస్తాయి? ఏదైనా రేడియేషన్ని ఎమిట్ చేసేటటువంటి సోర్స్ ఏదైనా కావచ్చు, దాన్ని లొకేట్ చేసి టార్గెట్ చేయటం జరుగుతుందన్నమాట. దానివల్ల ఎనిమి యొక్క ప్లాట్ఫామ్స్ని జామ్ చేయొచ్చు, న్యూట్రలైజ్ చేయటం లాంటివన్నీ చేయొచ్చు అనమాట. మన ఓన్ సిస్టమ్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు. అంటే మన సిస్టమ్స్ జామ్ అవ్వకుండా ప్రివెంట్ చేయటం కూడా ఇలాంటివి చేయొచ్చు అనమాట. ఈ రుద్రం మిసైల్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి? ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక కంప్యూటరైజ్డ్ మెకానిజం అనేది దాంట్లో ఉంటుందన్నమాట. దాని ద్వారా ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని అది కనుక్కోవచ్చు. అలాగే ప్యాసివ్ హోమింగ్ హెడ్ అనేది దాంట్లో ఉంటుంది. అంటే ఇది గైడెన్స్ కోసం అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయటం, క్లాసిఫై చేయటం, ఆ టార్గెట్ని అంటే రేడియో ఫ్రీక్వెన్సీ సోర్సెస్ని ఎమిట్ చేయటం, ఇలాంటివన్నీ చేయటం కోసం ఈ ప్యాసివ్ హోమింగ్ హెడ్ అనేది అందులో గైడెన్స్ కోసం ఉంటుంది. ఈ రుద్రం అనేది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. దీనిని DRDO డెవలప్ చేసింది. దీని యొక్క ఆల్టిట్యూడ్ వచ్చేసి 500 మీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు ఇది వెళ్ళగలదు. స్పీడ్ వచ్చేసి 0.6 నుంచి 2 మ్యాక్ వరకు. మ్యాక్ అంటే సౌండ్ యొక్క స్పీడ్ని కొలుస్తామన్నమాట మ్యాక్లలో. అలా 0.6 నుంచి 2 మ్యాక్ వరకు దీని యొక్క స్పీడ్ అనేది ఉంటుంది. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఇది ఒక న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్, NGARM అంటే న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ అనమాట. దీనిని బాలాసోర్లో అంటే ఒడిశాలో ఉన్నటువంటి బాలాసోర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయటం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మన ఇండియా తయారు చేసినటువంటి అంటే ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి యాంటీ రేడియేషన్ మిసైల్, ఫస్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం 1 అనమాట. దీనికి సంబంధించినటువంటి M2 మరియు M3 మిసైల్స్ను కూడా DRDO డెవలప్ చేసేటటువంటి వర్క్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ IBM ఇండియా, ఇవి రెండూ కలిసి స్టెమ్ ఎకోసిస్టమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ స్టెమ్ ఎకోసిస్టమ్ని నర్చర్ చేయటం కోసం క్రిటికల్ థింకర్స్, ప్రాబ్లమ్ సాల్వర్స్, నెక్స్ట్ జనరేషన్ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రియేట్ చేయటం కోసం కొన్ని ఇనిషియేటివ్స్ అన్నది తీసుకురావటం జరిగింది. విజ్ఞాన్ జ్యోతి అలాగే ఎంగేజ్ విత్ సైన్స్, ఈ రెండు ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. విజ్ఞాన్ జ్యోతి దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2019లో లాంచ్ చేసింది. దీని కింద గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి వాళ్ళకి ఎగ్జైట్మెంట్స్ని ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్కి సంబంధించి వాళ్ళలో ఎగ్జైట్మెంట్ని తీసుకురావటం కోసం ఈ విజ్ఞాన్ జ్యోతి అన్నదాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని తీసుకురావడానికి ఎవరైతే మెరిటోరియస్ గర్ల్స్ ఉంటారో వాళ్ళు కూడా గ్రేడ్ 9 నుంచి 12 లోపు ఎవరైతే టాప్ కాలేజెస్లో మెరిటోరియస్ గర్ల్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేయటం కోసం ఈ విజ్ఞాన్ జ్యోతి అనేదాన్ని DST లాంచ్ చేయటం జరిగింది. దీని కింద స్కాలర్షిప్స్ ఇవ్వటం, దగ్గరలో ఉన్నటువంటి సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళని విజిట్ చేసేలాగా చేయటం, సైన్స్ క్యాంప్స్ చేపట్టడం, లెక్చర్స్ ఎవరైతే ఉమెన్ సైంటిస్ట్స్, ఎమినెంట్ ఉమెన్ సైంటిస్ట్స్ ఉంటారో వాళ్ళ చేత లెక్చర్స్ ఇప్పించటం, కెరీర్ కౌన్సిలింగ్ని ఇప్పించటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట. ప్రజెంట్ ఇప్పుడు జవహర్ నవోదయ విద్యాలయాస్లో 58 డిస్ట్రిక్ట్స్లో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్ విత్ సైన్స్, ఇది విజ్ఞాన్ ప్రసార్ యొక్క ఇనిషియేటివ్ అనమాట. విజ్ఞాన్ ప్రసార్ అన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి ఒక ఆటోనామస్ బాడీ. దాని కింద సైన్స్ని పాపులరైజ్ చేయడానికి కావాల్సినటువంటి అజెండా ఏంటి, స్ట్రాటజీ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అన్నది ఆ విజ్ఞాన్ ప్రసార్ అనేది చూసుకుంటూ ఉంటుంది. ఈ విజ్ఞాన్ ప్రసార్ యొక్క ఇనిషియేటివే ఎంగేజ్ విత్ సైన్స్ అన్నది. దీని కింద హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో కనెక్టివిటీని అనేది తీసుకొస్తారు. దాని ద్వారా వాళ్ళలో కమ్యూనిటీ ఆఫ్ ప్రాక్టీస్ని క్రియేట్ చేయటం, ఇంట్రెస్ట్ని బిల్డ్ చేయటం లాంటివన్నీ కూడా చేస్తారు. ఇలా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే IBM ఇవి రెండు కొలాబరేట్ అవ్వటం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అని మనం చూస్తే, ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీస్ ఏవైతే మెరిటోరియస్ గర్ల్స్కి ఉన్నాయో అవి ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల సైన్స్ ప్లాట్ఫామ్స్లో స్టూడెంట్స్ యొక్క ఇంటరాక్షన్ పెరిగేలాగా చేయొచ్చు, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ పెరిగేలాగా అంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది పెరిగేలాగా చేయొచ్చు. అంతేకాకుండా DST తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ద్వారా నెంబర్ ఆఫ్ ఉమెన్ టెక్నాలజీ ఫీల్డ్లో పెరిగేలాగా వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసేలాగా కూడా చేయొచ్చు. అంతేకాకుండా ఈ ప్రాబ్లమ్స్ ద్వారా స్టూడెంట్స్ మరియు టీచర్స్ ఇద్దరి మధ్య ఇంటరాక్టివ్ వేస్ అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ అనేవి, సైంటిఫిక్ స్పిరిట్ అనేది వాళ్ళలో పెరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైల్డ్ లైఫ్ వీక్ 2020 గురించి.
మన ప్లానెట్ అనేది ఎన్నో లైఫ్ ఫామ్స్కి హోమ్గా ఉంది. హ్యూమన్ యాక్టివిటీస్ అన్నది ఎన్నో స్పీషీస్కి ఎక్స్టెన్షన్గా మారింది. వాటన్నింటినీ చూసుకుని మన న్యాచురల్ హెరిటేజ్ని వైజ్గా సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి. దానికోసమే మనం ప్రతి సంవత్సరం వైల్డ్ లైఫ్ వీక్గా ఒక వారాన్ని జరుపుకుంటాము. ఈ సంవత్సరం 2 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు వైల్డ్ లైఫ్ వీక్ 2020ని జరుపుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ స్పేస్ వీక్ గురించి. దీనిని అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు మనం జరుపుకుంటాము. ఈ సెలబ్రేషన్స్లో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD అన్నది త్వరలోనే డైనమిక్ మరియు ఇంపాక్ట్ బేస్డ్ సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్ని మేము లాంచ్ చేయబోతున్నాము అనేసి అనౌన్స్ చేయటం జరిగింది. ఆ కంటెక్స్ట్లో దీన్ని చదువుకుంటున్నాం. ఈ వార్నింగ్ సిస్టమ్, సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎకనామిక్ లాసెస్ని తగ్గించడానికి, సైక్లోన్స్ వచ్చిన టైంలో ప్రాపర్టీ డ్యామేజ్ తక్కువగా ఉండేటట్లు చూడడం కోసం ఈ సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్ని తీసుకొస్తున్నాము అనేసి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది అనౌన్స్ చేయటం జరిగింది. వరల్డ్ స్పేస్ వీక్ని ఇంటర్నేషనల్గా సైన్స్ మరియు టెక్నాలజీలో దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే హ్యూమన్ కండిషన్ని బెటర్గా చేయడానికి స్పేస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వరల్డ్ స్పేస్ వీక్గా జరుపుకుంటాము. ఈ వరల్డ్ స్పేస్ వీక్ని యునైటెడ్ నేషన్స్ అలాగే వరల్డ్ స్పేస్ వీక్ అసోసియేషన్, ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇవి రెండూ కలిసి వరల్డ్ స్పేస్ వీక్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. ఈ వరల్డ్ స్పేస్ వీక్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నది 1999లో ప్రతి సంవత్సరం 4 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు వరల్డ్ స్పేస్ వీక్ని జరుపుకోవాలి అనేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేయటం జరిగింది. దీని కింద 2 ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అక్టోబర్ 4న, అక్టోబర్ 10వ తేదీన. అక్టోబర్ 4లో ఏంటి, 1957వ సంవత్సరంలో ఫస్ట్ హ్యూమన్ మేడ్ ఎర్త్ శాటిలైట్ అయినటువంటి స్పుత్నిక్ 1. ఈ స్పుత్నిక్ 1 అనేది ఏ కంట్రీ అనేది తీసుకొచ్చిందండి? రష్యా. ఈ స్పుత్నిక్ 1ని ప్రయోగించడం జరిగింది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఇది ఓపెనింగ్ అనేసి మనం చెప్పచ్చు. అది 4th అక్టోబర్కు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ 1957వ సంవత్సరానికి సంబంధించి. తర్వాత 1967వ సంవత్సరంలో అక్టోబర్ 10వ తేదీన ఒక ట్రీటీ అన్నది జరిగింది. దాని పేరే ఔటర్ స్పేస్ ట్రీటీ. ఔటర్ స్పేస్ ట్రీటీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో స్పేస్కి సంబంధించి ఔటర్ స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, పీస్ఫుల్ ప్రాసెస్లో ఎలా ఔటర్ స్పేస్ని మనం అందరం వాడుకోవాలి, ఆ మూన్ కావచ్చు, సెలెస్టియల్ బాడీస్, వేరే సెలెస్టియల్ బాడీస్ కావచ్చు, వాటన్నింటికి సంబంధించి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పద్ధతి ఎలా ఉండాలి, పీస్ఫుల్గా ఎలా జరుపుకోవాలి అన్నటువంటి ప్రిన్సిపల్స్తో కూడినటువంటి ఒక ట్రీటీ మీద సైన్ చేయటం జరిగింది. అది ఔటర్ స్పేస్ ట్రీటీ అంటాం. ఇది 1967వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన జరిగింది. దానివల్ల ఈ 2 సిగ్నిఫికెంట్ డేట్స్ని గుర్తుపెట్టుకుని 4th అక్టోబర్ నుంచి 10th అక్టోబర్ వరకు వరల్డ్ స్పేస్ వీక్గా జరుపుకుంటాము. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్. అంటే శాటిలైట్స్ అన్నవి మన డైలీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కావచ్చు, ఇప్పుడు సైక్లోన్ వస్తుంది లేదంటే ఇంకేదైనా డిజాస్టర్ వస్తుంది, ఆ టైంలో మానిటర్ చేయడానికి కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కి కావచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్కి కావచ్చు, టెలిమెడిసిన్కి కావచ్చు, ఇంకా చాలా వేస్లో కూడా మనము ఈ శాటిలైట్స్ అనే వాటిని వాడుతున్నాం. ఇండియాలో ఇప్పటి వరకు ఎన్నో రకాల శాటిలైట్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇవ్వటం జరిగింది. ఎమిసాట్, రీసాట్ 2B, కార్టోసాట్ 3, మైక్రోసాట్ R, ఇలా కలాంసాట్ V2, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఇండియన్ సైడ్ నుంచి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వమిత్వ అనేటటువంటి స్కీమ్ కింద ప్రాపర్టీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. స్వమిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఈ స్వమిత్వ అనేటటువంటిది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీన్ని నేషనల్ పంచాయతీ రాజ్ డే ఎప్పుడు జరుపుకుంటామండి? దీన్ని ఏప్రిల్ 24న జరుపుకుంటాం. 2020 ఏప్రిల్ 24వ తేదీన ఈ నేషనల్ పంచాయతీ రాజ్ డే రోజున ఈ స్వమిత్వ అనేటటువంటి స్కీమ్ని లాంచ్ చేయటం జరిగింది. రూరల్ ఏరియాస్లో ఎవరైతే విలేజ్ హౌస్ హోల్డ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ప్రాపర్టీ కార్డ్స్ని ఇష్యూస్ చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ని ప్రొవైడ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రూరల్ ఏరియాస్లో ప్రాపర్టీ డిమార్కేషన్ కోసం డ్రోన్ సర్వేయింగ్ టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. దీనిని 4 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. 2020 నుంచి 2024వ సంవత్సరం వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీనిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. ఇది దీనిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ స్కీమ్ కింద మొత్తం 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 6.62 లక్షల విలేజెస్ ఈ స్కీమ్ కింద కవర్ అవ్వటం జరుగుతుంది. ఈ 6 స్టేట్స్ ఏంటి?
ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కర్ణాటక. అంతేకాకుండా పంజాబ్ మరియు రాజస్థాన్లో ఉన్నటువంటి కొన్ని బార్డర్ విలేజెస్లో కూడా ఈ స్కీమ్ని కవర్ చేయటం జరుగుతుంది. పంజాబ్ మరియు రాజస్థాన్లో CORS అంటే కంటిన్యూస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి అంటాము. ఈ కంటిన్యూస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టేషన్స్ని పంజాబ్ మరియు రాజస్థాన్లో ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది. అది కూడా పైలట్ ఫేజ్లో అనమాట. 2020-21 సంవత్సరానికి గాను పైలట్ ఫేజ్లో పంజాబ్ మరియు రాజస్థాన్లో ఈ కంటిన్యూస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టేషన్స్ని నెలకొల్పుతారు. దీని ద్వారా డ్రోన్ ఫ్లయింగ్ యాక్టివిటీస్ని వీటిని చేపట్టడానికి ఈ CORS కంటిన్యూస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టేషన్స్ అన్నవి అసిస్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ స్వామిత్వ స్కీమ్ కింద ఏవైతే ప్రాపర్టీ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారో వాటికి నామన్క్లేచర్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్క పేరు అనమాట. హర్యానాలో అయితే టైటిల్ డీడ్ అనేసి, కర్ణాటకలో అయితే రూరల్ ప్రాపర్టీ ఓనర్షిప్ రికార్డ్ అనేసి, మధ్యప్రదేశ్లో అయితే అధికార్ అభిలేఖ్ అనేసి, అలాగే మహారాష్ట్రలో అయితే సన్నద్ధ్ అనేసి, ఉత్తరాఖండ్లో అయితే స్వామిత్వ అభిలేఖ్ అనేసి, ఉత్తరప్రదేశ్లో అయితే గరౌని అనేసి ఇలా ప్రాపర్టీ కార్డ్స్కి నామన్క్లేచర్ కూడా ఇవ్వటం జరిగింది. సరే, అసలు ఇలా ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వటం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇది మనం చూద్దామా. దీని ద్వారా ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది రూరల్ ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్స్కి. ఎలా ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, వాళ్ళు ఆ ప్రాపర్టీని మా ఫినాన్షియల్ అసెట్ ఇది అనేసి పెట్టేసి లోన్స్ తెచ్చుకోవచ్చు. దాని ద్వారా ఫినాన్షియల్ బెనిఫిట్స్ అనేవి పొందుతారు కదా. అలాగే ల్యాండ్ రికార్డ్స్ అక్యురేట్గా ఉండటం వల్ల రూరల్ ప్లానింగ్కి కూడా అది హెల్ప్ అవుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ యొక్క డిటర్మినేషన్కి కూడా అది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, GIS మ్యాప్ క్రియేట్ చేయొచ్చు. దాని ద్వారా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా వాటిని యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కావచ్చు, లీగల్ కేసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది దాని యొక్క క్వాలిటీ అనేది పెంచుతారు. ఎందుకంటే GIS మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ద్వారా క్వాలిటీ అనేది పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అంటే దాని యొక్క ప్రిపరేషన్కి అది సపోర్ట్గా ఉంటుంది దానివల్ల. అంతేకాకుండా రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయత్స్ అనేవి ఉంటాయి. అవి కాన్స్టిట్యూషనల్గా మ్యాండేట్ అనేవి ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో, ఆ రూరల్ ఏరియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, సోషల్ జస్టిస్ కోసం గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనే వాటిని ప్రిపేర్ చేయాలి. ఆ డెవలప్మెంట్ ప్లాన్స్కి ఈ GPS మ్యాప్స్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. ఇలా ఈ స్వామిత్వ అనేటటువంటి స్కీమ్ కింద ఈ ప్రాపర్టీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్లోరైడ్ మరియు ఐరన్ రిమూవల్ టెక్నాలజీ గురించి. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMERI. ఈ CMERI అన్నది క్యాప్రికాన్స్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ అనమాట. దానికి ఈ ఫ్లోరైడ్ మరియు ఐరన్ రిమూవల్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి అన్నది మనం చూద్దాం. ఇది ఒక కమ్యూనిటీ లెవెల్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అనమాట. దీని కింద ఫ్లోరైడ్ కెపాసిటీ అన్నది పర్ అవర్కి 10,000 లీటర్స్ ఇందులో ఫ్లోరైడ్ కెపాసిటీ అనేది ఉంటుంది. దీని కింద కామన్గా అవైలబుల్ ఉన్నటువంటి రా మెటీరియల్స్ని, అంటే శాండ్, గ్రావెల్, మిగిలినటువంటి అబ్జార్బెంట్ మెటీరియల్స్, ఇలాంటి వాటినే వాడతారు. ఇందులో మొత్తం 3 స్టేజెస్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అందులో కూడా పర్మిసబుల్ లిమిట్స్లో, అంటే 1.5 పార్ట్స్ పర్ మిలియన్ ఇలాగా పర్మిసబుల్ లిమిట్స్లోనే వాటర్ని ప్యూరిఫై చేయటం జరుగుతుంది. ఆ 3 స్టేజెస్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి? ఒకటి వచ్చేసి ఆక్సిడేషన్, రెండవది సెటిలింగ్, మూడవది కెమిజార్ప్షన్. ఇవి 3 అఫోర్డబుల్ ప్యాకేజ్లోనే ఇవన్నీ ఉంటాయి. ఈ టెక్నాలజీ ఈ 3 కాంబినేషన్ని వాడుతుంది. కెమిజార్ప్షన్ అంటే ఏంటి? అందులో కెమికల్ రియాక్షన్ని యూజ్ చేయటం జరుగుతుంది. సర్ఫేస్కి మరియు అబ్జార్బేట్కి రెండిటికి కెమికల్ రియాక్షన్ జరిగి కొత్త కెమికల్ బాండ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అసలు ఈ టెక్నాలజీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి? మనం చూస్తే ఫ్లోరైడ్ అఫెక్టెడ్ ఇండివిజువల్స్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. లాస్ట్ 50 ఇయర్స్లో చూసుకుంటే వాటర్ టేబుల్ అనేది డిప్లీట్ అవుతూ ఉంది. దానివల్ల ఒక పర్టికులర్ రీజియన్ని తీసుకుంటే అక్కడ ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది మల్టిప్లై అవుతూ ఉంది. దానివల్ల ఫ్లోరైడ్ అఫెక్టెడ్ ఇండివిజువల్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. ఇలా ఒక కమ్యూనిటీ లెవెల్ సిస్టమ్ని తీసుకొచ్చి అఫెక్టెడ్ ప్లేసెస్లో డిప్లాయ్ చేయటం వల్ల ఐరన్ మరియు ఫ్లోరైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించవచ్చు. ఇది ఒకటి. రెండవది, దీంతో మనం కాస్ట్ ఎఫెక్టివ్ అనుకున్నాం కదా, కాబట్టి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి సొల్యూషన్.
ఫ్లోరైడ్కి సంబంధించి. అంతేకాకుండా ఈ టెక్నాలజీ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్కి కూడా ఒక థ్రస్ట్గా పనిచేస్తుంది. అలాగే దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది కదా, కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆపర్చునిటీస్ని కూడా కలిగించడానికి ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఈ మ్యాప్లో ఫ్లోరైడ్ అఫెక్టెడ్ స్టేట్స్ ఎలా ఉన్నాయి, ఇయర్స్ ఎప్పుడెప్పుడు వాటిని కనుక్కున్నారు ఫ్లోరైడ్ అఫెక్టెడ్గా ఉంది అన్నది ఈ టేబుల్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూసారా, ఆంధ్రప్రదేశ్లో ఫ్లోరైడ్ అఫెక్టెడ్ ఉంది అనేసి 1937 మరియు 1950 ఈ మధ్యలోనే అప్పట్లోనే కనుక్కున్నారండి. నల్గొండలో కూడా మనకి ఫ్లోరైడ్ అనేది ఎక్కువగా ఉంది అనేసి మనం చాలాసార్లు చదువుకొని ఉంటాము. అలా ఇక్కడ చూడండి, మొత్తం ఉన్నటువంటి 23 జిల్లాల్లో, ఇది అప్పట్లోదనమాట, 23 జిల్లాల్లో 16 జిల్లాల్లో అప్పుడు ఫ్లోరైడ్ అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని తగ్గించటం కోసం ఈ ఫ్లోరైడ్ మరియు ఐరన్ రిమూవల్ టెక్నాలజీని CMERI అన్నది ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి క్యాప్రికాన్స్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా కృష్ణా మరియు గోదావరి వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి అపెక్స్ కౌన్సిల్ యొక్క సెకండ్ మీటింగ్ అనేది జరిగింది. 2016లో దీని యొక్క మొదటి మీటింగ్ జరిగింది. ఇది సెకండ్ మీటింగ్ అనమాట. దీని కింద ఎయిమ్ వచ్చేసి ఏంటి, 2 స్టేట్స్ మధ్య ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కావచ్చు, వాటర్ని షేర్ చేసుకోవడంలో కావచ్చు, కృష్ణా మరియు గోదావరి రివర్స్కి మధ్య ఉన్నటువంటి మన 2 స్టేట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయడం కోసం ఈ అపెక్స్ కౌన్సిల్ అనేది ఉంది. దాని మీటింగ్ ఇది 2వసారి జరగబోతుంది. ఇందులో ఏమేమి డిస్కస్ చేస్తారు, జ్యూరిస్డిక్షన్కి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఈ రెండింటి యొక్క జ్యూరిస్డిక్షన్ గురించి డిస్కస్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది అపెక్స్ కౌన్సిల్కి. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి కృష్ణా మరియు గోదావరి వాటర్స్ యొక్క షేర్ ఎంత ఉంది అన్నది డిటర్మైన్ చేయటం కోసం ఒక మెకానిజంని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయటం, అంటే ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ని ఏపీకి షిఫ్ట్ చేయటం యొక్క మ్యాండేట్ని, అది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయాలి అనేసి నిర్ణయించడం జరిగింది. కానీ దాని యొక్క షిఫ్ట్ ఇప్పటి వరకు జరగలేదు. దానికి సంబంధించి ఈ మీటింగ్లో చర్చించటం జరిగింది. ఈ కృష్ణా మరియు గోదావరి రివర్ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి అపెక్స్ కౌన్సిల్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. మనకి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 262 అనేది చెప్తుంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి రిజాల్వ్ ఎలా చేయాలి అన్నది ఆర్టికల్లో ఉంటుంది. ఈ రివర్ వాటర్కి సంబంధించి కొన్ని యాక్ట్స్ కూడా, అంటే చట్టాలు కూడా మన దగ్గర ఉన్నాయి. రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956 అనేసి, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 అనేసి, రివర్ బోర్డ్స్ యాక్ట్, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని కింద ఇంటర్ స్టేట్ రివర్ మరియు రివర్ వ్యాలీస్కి సంబంధించి డెవలప్మెంట్ మరియు రెగ్యులేషన్ని ఈ రివర్ బోర్డ్స్ యాక్టే చూసుకుంటుంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ చేసింది. ఒక ట్రిబ్యునల్ని దీని కింద సెట్ చేస్తుంది. ఆ ట్రిబ్యునల్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో అదే ఫైనల్ అనమాట. ఇది బోత్ పార్టీస్ ఏవైతే డిస్ప్యూట్లో 2 కావచ్చు, 3 రాష్ట్రాలు కావచ్చు, ఎన్ని పార్టీస్ ఉన్నాయో వాటన్నింటి మీద కూడా ఈ డెసిషన్ ఏదైతే ట్రిబ్యునల్ తీసుకుంటుందో అది బైండ్ అయి ఉంటుంది. దాన్ని సుప్రీంకోర్టు కావచ్చు, ఇంకొక అదర్ కోర్టు ఏదైనా కావచ్చు, ఆ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి ఆ ట్రిబ్యునల్ ఏదైతే తీసుకుంటుందో అదే ఫైనల్, అది మిగిలిన కోర్టుల్లో కూడా చెల్లదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెషన్ ఆన్ ప్రెసిషన్ అగ్రికల్చర్. రీసెంట్గా ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అలాగే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IRAI, ఇవి 2 కలిసి ఒక సెషన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ సెషన్ పేరు వచ్చేసి సెన్సార్స్ అండ్ సెన్సింగ్ ఫర్ ప్రిసిషన్ అగ్రికల్చర్. దీనిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సెషన్ వచ్చేసి వైభవ్ అనేటటువంటి సమ్మిట్ ఏదైతే జరిగిందో, విశ్వ భారతీయ వైజ్ఞానిక్, ఈ వైభవ్ అనేటటువంటి సమ్మిట్లో ఒక భాగంగా జరిగింది. అసలు ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఇన్పుట్స్ ఏవైతే మనం వాడతామో వాటిని ప్రిసైజ్ అమౌంట్స్లో, అంటే తక్కువ అమౌంట్లో వాడి ఈల్డ్ని మాత్రం పెంచుతూ పోవాలి. మిగిలినటువంటి ట్రెడిషనల్ కల్టివేషన్ టెక్నిక్స్తో వాడితే ఈల్డ్ అనేది కొంచెమైనా పెరగాలి. అంటే ఎక్స్ట్రాగా ఆగ్రో ఫారెస్ట్రీ అనేసి, ఇంటర్ క్రాపింగ్ చేయటం, క్రాప్ రొటేషన్ చేయటం, ఇలాంటి కల్టివేషన్ టెక్నిక్స్ అన్నిటినీ దీంట్లో యూజ్ చేస్తారనమాట. సస్టైనబుల్ ప్రిసిషన్ అగ్రికల్చర్ని
ఈ సెంచరీలో మోస్ట్ వాల్యుబుల్ ఇన్నోవేషన్గా చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని కూడా ఇందులో వాడుతున్నారు. ఈ ప్రెసిషన్ అగ్రికల్చర్ ద్వారా సస్టైనబుల్ అగ్రికల్చర్ని, హెల్దీ ఫుడ్ ప్రొడక్షన్ని మనం తీసుకురావచ్చు. అసలు దీని కింద ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది, సాయిల్ డిగ్రేడేషన్ని ప్రివెంట్ చేస్తుంది, కెమికల్ అప్లికేషన్ ఏదైతే క్రాప్ ప్రొడక్షన్ కోసం వాడతామో అది వాడాల్సిన అవసరం లేదు కాబట్టి అది రెడ్యూస్ అవుతుంది, వాటర్ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే రైతుల యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ని కూడా ఇది చేంజ్ చేస్తుంది. సరే, ఈ సెషన్లో ప్రెసిషన్ అగ్రికల్చర్ గురించి ఏం డిస్కస్ చేసుకున్నారు? రీసెంట్గా జరిగినటువంటి ఈ మీటింగ్లో రిమోట్ సెన్సార్స్ గురించి, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వీటన్నింటినీ సాయిల్కి, ప్లాంట్స్కి మరియు ఎన్విరాన్మెంట్ని కాపాడటం కోసం ఎలా మానిటర్ చేయాలి, ఎలా క్వాంటిఫికేషన్ చేయాలి, దాని ద్వారా ఫామ్ ప్రొడక్టివిటీని ఎలా ఎన్హాన్స్ చేయాలి, ఇన్పుట్ యూజ్ని ఎలా ఎఫిషియెంట్గా వాడుకోవాలి, దాని ద్వారా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని ఎలా పొందాలి అన్నటువంటివన్నింటినీ ఈ సెషన్లో డిస్కస్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్లో ఇండియన్ సైన్ లాంగ్వేజెస్ని యూజ్ చేయటం గురించి. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అది, అలాగే ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటాం. ఇవి రెండు కలిసి ఒక ఎంఓయూ, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఎన్సీఆర్టీ బుక్స్లో హియరింగ్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ యాక్సెసిబిలిటీ ఉండేలాగా ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని చేసుకోవటం జరిగింది. దీని కింద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, అలాగే టీచర్స్ యొక్క హ్యాండ్ బుక్స్, మిగిలినటువంటి మెటీరియల్స్ ఏవైతే క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం రెండింటిలో కూడా ఇండియన్ సైన్ లాంగ్వేజెస్ని డిజిటల్ ఫార్మేట్లో తీసుకురావటం కోసం ఈ ఎంఓయూని చేసుకోవటం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూస్తే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని 2020లో తీసుకొచ్చాం కదా, అది కావచ్చు. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఇది 2016లో తీసుకొచ్చాం కదా, దీనికి సంబంధించి కావచ్చు. అలాగే యూనిసెఫ్ యొక్క ఇనిషియేటివ్ అయినటువంటి యాక్సెసిబుల్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్, దీనికి సంబంధించి కావచ్చు. వీటన్నింటికి సంబంధించి ఒక స్టెప్ ముందుకెళ్ళాము అనేసి మనం చెప్పచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని యొక్క రిపోర్ట్ ప్రకారం 2018లో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రిపోర్ట్ ప్రకారం ఇండియాలో దాదాపు 6.3% అంటే 63 మిలియన్ మంది పీపుల్స్ హియరింగ్ ఇంపైర్మెంట్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కావచ్చు, అలాగే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్లో కావచ్చు, అలాగే యాక్సెసిబిలిటీ ఆఫ్ న్యూస్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్, వీటిలో కూడా సైన్ లాంగ్వేజెస్ని అంటే లేదా రిటర్న్ టెక్స్ట్ సబ్ టైటిల్స్తో కావచ్చు, ట్రాన్స్క్రిప్ట్స్తో కావచ్చు, ఈ సైన్ లాంగ్వేజెస్ని తీసుకురావాలి అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఎడ్యుకేషన్ని యూనివర్సలైజ్ చేసి ప్రీ స్కూల్ నుంచి సెకండరీ లెవెల్ వరకు 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని తీసుకురావాలి స్కూల్ ఎడ్యుకేషన్లో, అది కూడా 2030 కల్లా అన్నటువంటి ఒక టార్గెట్తో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రపోజ్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2020 గురించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ని రిలీజ్ చేయటం జరిగింది. స్టార్టప్ ఇండియా కింద బ్లాక్ చైన్ బేస్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ని కూడా ఈ ఈవెంట్లో లాంచ్ చేయటం జరిగింది. స్టార్టప్ అవార్డ్స్ దీని గురించి చూస్తే వీటిని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. ఇది ఈ అవార్డ్ని డిజైన్ చేయటం జరిగింది. దీని కింద ఎవరైతే స్టార్టప్స్ మరియు ఎకోసిస్టమ్ ఎనబులర్స్ ఉంటారో వాళ్ళలో ఎవరైతే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని తీసుకురావటం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదా వెల్త్ క్రియేషన్ చేయటం, సోషల్ ఇంపాక్ట్ తీసుకురావటం ఇలాంటివి చేసి ఉంటారో వాళ్ళకి ఈ స్టార్టప్ అవార్డ్స్ని అందించడం జరుగుతుంది. ఇది మొత్తం 12 సెక్టార్స్లో అంటే అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, ఎనర్జీ, ఫుడ్, హెల్త్, స్పేస్, ఇండస్ట్రీ 4.0, టూరిజం, అర్బన్ సర్వీసెస్, ఫుడ్ ఇలా 12 సెక్టార్స్లో ఉన్న స్టార్టప్స్కి ఈ అవార్డ్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఈ అవార్డు కింద 5 లక్షల క్యాష్ ప్రైజ్ అనేవి అందించడం జరుగుతుంది. మొత్తం 38 స్టార్టప్స్కి అవార్డు అనేది ఇప్పుడు లభించింది. అందులో 35 నార్మల్ కేటగిరీస్, 3 స్పెషల్ కేటగిరీస్, ఈ 12 సెక్టార్స్ నుంచి మొత్తం 38 స్టార్టప్స్, 35 కేటగిరీస్, 3 స్పెషల్ కేటగిరీస్కి ఈ అవార్డును అనేది అందించారు. ఇక్కడ చూడండి స్టార్టప్ అవార్డ్స్కి సంబంధించి ఎవరెవరికి ఇచ్చారు. ఎవరైతే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని తీసుకొచ్చారో వాళ్ళకి, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రొడక్ట్స్ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకి, అలాగే బిజినెసెస్ని
స్కేలబుల్గా సస్టైనబుల్గా ఎవరైతే బిల్డ్ చేశారో వాళ్ళకి, అలాగే డెవలప్మెంటల్ గెయిన్స్ని డెలివర్ చేసినటువంటి వాళ్ళకి ఈ స్టార్టప్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకటించినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఏవైతే స్టేట్స్కి సంబంధించి ర్యాంకింగ్స్ ఉన్నాయో అందులో ఆంధ్రప్రదేశ్ అన్నది ఫస్ట్ ర్యాంక్, మొదటి ర్యాంకులో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం స్వనిధికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నది ఒక కామర్స్ ప్లాట్ఫామ్ అయినటువంటి స్విగ్గీ దీంతో ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని చేసుకోవటం జరిగింది. దీని కింద ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్తో ఆన్లైన్ యాక్సెస్ అనేది వస్తుంది. దానివల్ల వాళ్ళ యొక్క బిజినెసెస్ని వాళ్ళు గ్రో చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ కోవిడ్-19 పాండమిక్లో ఆన్లైన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కదా, దానివల్ల ఆన్లైన్లో స్విగ్గీ ఇలాంటి వాటిలో అయితే ఆర్డర్స్ని రిసీవ్ చేసుకొని కస్టమర్స్కి వాళ్ళు సర్వ్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంది. దానివల్ల వాళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీగా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఆన్లైన్ మోడ్ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళకి పెరుగుతాయి. అలా ఈ పిఎం స్వనిధిలో మనకి ఆఫర్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మంత్లీ క్యాష్ బ్యాక్ 50 ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్ మీద 50 రూపీస్, అలాగే 100 అయితే కనుక 25, ఫర్దర్ 25, 200 లేదా మోర్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఇంకొక 25 ఇలా వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇలా కూడా బెనిఫిట్ ఉంటుంది, ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేది కలుగుతాయి, ఆన్లైన్ బిజినెస్ అనేది పెరుగుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్కమ్ సపోర్ట్ అనేది కూడా అందుతుంది. ఈ MOU కింద ఉన్నటువంటి కీ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు అనేసి మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఒకటి, మున్సిపల్ కార్పొరేషన్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అనేసి మనం అంటాము, అలాగే స్విగ్గీ, అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అఫీషియల్స్, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అనమాట. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పిఎం స్వనిధి కింద ఒక పర్మనెంట్ అకౌంట్ నెంబర్ని ఇవ్వటం జరుగుతుంది, FSSAI రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఆ యాప్ని యూజ్ చేయాలంటే ఎలా అన్నటువంటి టెక్నాలజీ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే డిజిటలైజేషన్, ప్రైసింగ్కి సంబంధించి, హైజీన్కి సంబంధించి, ప్యాకేజింగ్కి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ని వాళ్ళకి అందించడం కోసం అసిస్టెన్స్ అనేది ఇస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జూస్ అంటే జూలాజికల్ పార్క్స్ యొక్క డెవలప్మెంట్ మరియు అప్గ్రేడేషన్ కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నది ఒక పాలసీని తీసుకురావటం జరిగింది. దీని కింద వైల్డ్ లైఫ్ బిహేవియర్ అన్నది ఎలా ఉంటుంది అనేసి అండర్స్టాండ్ చేసుకోవటం, అలాగే వైల్డ్ లైఫ్కి మరియు హ్యూమన్కి మధ్య ఇంటరాక్షన్ని ఎంకరేజ్ చేయాలి అంటే ఏం చేయాలి అన్న వాటిని అర్థం చేసుకోవటం, వీటన్నింటినీ చేయటం జరుగుతుంది. వైల్డ్ లైఫ్ వీక్ అనే దాన్ని మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నది ఈ పాలసీని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్మార్ట్ సిస్టమ్ అంటే సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. ఈ స్మార్ట్ సిస్టమ్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అన్నది సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ చేయటం జరిగింది. ఒడిషాలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్ నుంచి దీన్ని టెస్ట్ చేయటం జరిగింది. ఇది ఒక యాంటీ సబ్మెరైన్ టార్పిడో సిస్టమ్ అనమాట. దీనిని యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్లో యూజ్ చేస్తాము. దీనిని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయటం ద్వారా మన కంట్రీ యొక్క మ్యారిటైమ్ స్ట్రాటజిక్ క్యాపబిలిటీని స్ట్రెంథెన్ చేసుకున్నట్టు అయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోయలేషన్ ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఇన్నోవేషన్ CEPI అనేసి మనం అంటాము. ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ అనమాట. దాన్ని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్గా మార్చడం జరిగింది. ఇది కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి ఉన్నటువంటి 6 ల్యాబొరేటరీస్లో ఇది కూడా ఒకటనమాట. ఇది ఫరీదాబాద్లో ఉంది. దీనికి సంబంధించి ఇందులో ఉన్నటువంటి సైంటిస్టులు SARS-CoV-2 అంటే కోవిడ్-19కి సంబంధించి ఒక హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీని డెవలప్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీలో ఉన్నటువంటి సైంటిస్టులు జూ అనేటటువంటి ఒక ఇన్ఫెక్షన్ని రైస్ ప్లాంట్స్లో కనుక్కోవటం జరిగింది. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్ అనమాట. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ డిసీజ్ అనేసి మనం అంటాము, లేదా బ్యాక్టీరియల్ బ్లైట్ అనేసి కూడా మనం దీన్ని పిలుస్తాము. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రైస్ క్రాప్కి సంబంధించి ఈల్డ్ లాసెస్ అనేవి హైగా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 17వ యాన్యువల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ సొసైటీ ఫోరం గురించి. రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ఫోరంలో ఇండియా అన్నది పార్టిసిపేట్ చేయటం జరిగింది. దీనిని జపాన్ హోస్ట్ చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్స్ రౌండ్ టేబుల్ అనేది ఈ ఫోరం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? ఇంటర్నేషనల్గా
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D కొలాబరేషన్ ఎలా ఉంది అనేసి, సోషల్ సైన్సెస్కి సంబంధించి, హ్యుమానిటీస్కి సంబంధించి, ఓపెన్ సైన్సెస్కి సంబంధించి ఇందులో డిస్కస్ చేయటం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ హెడ్స్ 50 కంట్రీస్ నుంచి ఇందులో పాల్గొనటం జరిగింది. అరౌండ్ ద వరల్డ్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇంటర్నేషనల్ కొలాబరేషన్కి సంబంధించి కోవిడ్-19 టైంలో వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఈ STS ఫోరంని మొదటిగా 2004వ సంవత్సరంలో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దీని కింద ఇన్ఫార్మల్ బేసిస్లో కొత్త మెకానిజమ్స్కి సంబంధించి డిస్కస్ చేయటం, అలాగే హ్యూమన్ నెట్వర్క్ని బిల్డ్ చేసి కొత్త ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని టైమ్లీ రిజాల్వ్ చేయటం, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టైమ్లీ రిజాల్వ్ అనేది అందులో ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. యాన్యువల్ మీటింగ్ని ఫస్ట్ సండే, ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఫస్ట్ సండే రోజున ఈ యాన్యువల్ మీటింగ్ అనేది ఉంటుంది. గ్లోబల్గా ఇండియా రోల్ ఎలా ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో అనేసి మనం చూస్తే, ఇండియా అనేది STIP సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020ని తీసుకురాబోతోంది. అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని అందించడానికి కూడా మన ఇండియా అనేది రెడీగా ఉంది. అలాగే ITER అనేసి అంటాము, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అనేసి, 30 మీటర్ టెలిస్కోప్ అనేసి, వీటికి సంబంధించి ఇండియా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే మిషన్ ఇన్నోవేషన్ అన్నదాన్ని 2016లో ప్రపోజ్ చేయటం జరిగింది. మిషన్ ఇన్నోవేషన్ దీన్ని 2015లో అనౌన్స్ చేయటం జరిగింది. ఎవరెవరు? ఇండియా, ఫ్రాన్స్, USA ఇవి 3 కలిసి క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేయటం కోసం దీన్ని అనౌన్స్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ గురించి. మనము 11th అక్టోబర్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్గా జరుపుకుంటూ ఉన్నాము. మనము మొదటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ని అక్టోబర్ 11, 2012వ సంవత్సరంలో మొదటిగా జరుపుకున్నాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మై వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి DBT బిరాక్ గ్రీన్ టెక్ డెమో పార్క్ గురించి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అలాగే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్, ఈ బిరాక్ అన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉన్నటువంటి ఒక PSU. ఇవి రెండూ కలిసి వేస్ట్ టు వాల్యూ టెక్నాలజీస్ని డెమాన్స్ట్రేట్ చేయటం కోసం ఈ DBT బిరాక్ క్లీన్ టెక్ డెమో పార్క్ని డెమాన్స్ట్రేటర్గా యూజ్ చేసుకుంటున్నాయి. దీని కింద క్లీన్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంక్యుబేటర్ అనమాట. ఇది DBT, బిరాక్, అలాగే టాటా పవర్, ఈ 3 కలిసి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ని డెవలప్ చేసి మేనేజ్ చేస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కస్తూరి కాటన్ గురించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ కాటన్ బ్రాండ్ మరియు లోగోని వరల్డ్ కాటన్ డే సందర్భంగా రిలీజ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇండియా యొక్క ప్రీమియం కాటన్ని కస్తూరి కాటన్ అన్నటువంటి పేరుతో వరల్డ్ కాటన్ ట్రేడ్లో అమ్మటం జరుగుతుంది. ఈ కస్తూరి కాటన్ బ్రాండ్ అన్నది వైట్నెస్కి సంబంధించి బ్రైట్నెస్, సాఫ్ట్నెస్, ప్యూరిటీ, లస్టర్, యునిక్నెస్ మరియు ఇండియన్నెస్ని తెలియజేస్తుంది. మన దేశంలో కాటన్ అన్నది దాదాపు 6 మిలియన్ ఫార్మర్స్ ఎవరైతే కాటన్ని పండిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ లైవ్లీహుడ్ అనేది ఇస్తోంది ఈ కాటన్ ద్వారా. అంతేకాకుండా మన ఇండియా అన్నది ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసర్గా మన ఇండియా అనేది ఉంది. మన దగ్గర ఉన్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కాట్ యాలీ అనేటటువంటి ఒక మొబైల్ యాప్ని కూడా డెవలప్ చేయటం జరిగింది. దాని ద్వారా రీసెంట్గా వెదర్ కండిషన్ ఎలా ఉంది, క్రాప్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బెస్ట్ ఫార్మ్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూసెస్ అన్నీ కూడా ఈ మొబైల్ యాప్లో వస్తూ ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జూలాజికల్ పార్క్స్లో కూడా అప్గ్రేడేషన్ మరియు డెవలప్మెంట్ చేయాలి అనేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక పాలసీని తీసుకురావటం జరిగింది. దాని గురించి ఈ ఆర్టికల్ అనమాట. మనము అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు వైల్డ్ లైఫ్ వీక్ అన్నదాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఇది 1952వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. దాని కింద ఫానా ఏదైతే ఉందో, అంటే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో మన కంట్రీలో, దాన్ని ప్రిజర్వ్ చేయటం కోసం 1952 నుంచి వరల్డ్ లైఫ్ వీక్ అనేది మనం జరుపుకుంటూ ఉన్నాము. సెంట్రల్ జూ అథారిటీ ఏదైతే ఉందో అది ఎకనామిక్ వాల్యుయేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్, నేషనల్ జూలాజికల్ పార్క్ న్యూ ఢిల్లీ అనేటటువంటి పేరుతో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ అనమాట, ఇండియాలో దీన్ని తీసుకురావటం. దీని కింద ఎకోసిస్టమ్ సర్వీసెస్కి సంబంధించి
యాన్యువల్గా ఎకనామిక్ వాల్యూ ఎంత ఉంది అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, రీక్రియేషనల్ యాక్టివిటీస్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్, వీటన్నింటికి సంబంధించి టోటల్ యాన్యువల్ ఎకనామిక్ వాల్యూ ఎలా ఉంది ఎకోసిస్టమ్ సర్వీసెస్కి సంబంధించి ఇక్కడ అన్నది ఈ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి జూలని వరల్డ్ లైఫ్ యాక్ట్ ఇది 1972లో తీసుకురావటం జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేసి మనం అంటాము. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం నేషనల్ జూ పాలసీ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ నేషనల్ జూ పాలసీ 1998వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద జూస్ అన్నింటినీ కూడా వాళ్ళు మేనేజ్ చేయటం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది సెంట్రల్ జూ అథారిటీని 1992లో తీసుకొచ్చింది. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఇది కాన్స్టిట్యూట్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఎకనామిక్ వాల్యుయేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటాం కదా, అలా టోటల్ ఎకనామిక్ వాల్యూని రెండింటిగా డివైడ్ చేయటం జరుగుతుంది. టోటల్ ఎకనామిక్ వాల్యూని యూజ్ వాల్యూ, నాన్ యూజ్ వాల్యూ ఇలా రెండింటిగా డివైడ్ చేయటం జరుగుతుంది. యూజ్ వాల్యూలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ యూజ్ వాల్యూ, రెండవది ఇండైరెక్ట్ యూజ్ వాల్యూ, మూడవది ఆప్షన్ వాల్యూ. ఈ డైరెక్ట్ యూజ్ వాల్యూ అంటే ఏంటి? డైరెక్ట్ మార్కెట్ వాల్యూ అనేది దీని కింద ఉండాలి. అంటే ఫుడ్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ. ఇండైరెక్ట్ యూజ్ వాల్యూ అంటే ఏంటి? వాల్యూ అన్నది ఎకోసిస్టమ్ సర్వీసెస్ నుంచి రావాలి. అంటే ఫ్లడ్ కంట్రోల్ చేయటం, ఇలాంటివి ఇండైరెక్ట్ యూజ్ వాల్యూ అనమాట. ఆప్షన్ వాల్యూ అంటే ఏంటి? ఫ్యూచర్ పొటెన్షియల్ అనేది దానికి ఉండాలి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడంలో. అంటే జెనెటిక్ రిసోర్సెస్, ఇవన్నీ ఆప్షన్ వాల్యూ కిందికి వస్తాయి. నాన్ యూజ్ వాల్యూ అంటే ఏంటి? ఆల్ట్రూయిస్టిక్ వాల్యూ, అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ. ఆల్ట్రూయిస్టిక్ అంటే అందరికీ సంబంధించింది అనేసి అర్థం అనమాట. దీని కింద ఏంటి? ఎన్విరాన్మెంట్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వదిలేయటం అనమాట. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటి? నేచర్ని దానికోసం దాన్ని వదిలేయటం అనమాట. ఆ వాల్యూని మనం ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. ఇలా టోటల్ ఎకనామిక్ వాల్యూని యూజ్ వాల్యూ మరియు నాన్ యూజ్ వాల్యూగా డివైడ్ చేస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ హ్యాబిటేట్ డే గురించి. యునైటెడ్ నేషన్స్ అన్నది అక్టోబర్లో ఫస్ట్ మండేని ప్రతి సంవత్సరం వరల్డ్ హ్యాబిటేట్ డేగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన వరల్డ్ హ్యాబిటేట్ డేగా జరుపుకుంటున్నాం. దీని యొక్క థీమ్ వచ్చేసి హౌసింగ్ ఫర్ ఆల్, ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్. ఇది 2020కి సంబంధించినటువంటి థీమ్ అనమాట. దీని కింద హ్యూమన్ సెటిల్మెంట్స్కి సంబంధించి పీపుల్స్ యొక్క రైట్ ఏదైతే సఫిషియెంట్ షెల్టర్ పొందాలి అన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తూ ఈ వరల్డ్ హ్యాబిటాట్ డేని మనం జరుపుకుంటాము. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అయినటువంటి 11th గోల్ ఏంటి? SDG 11th గోల్ సస్టైనబుల్ హౌసింగ్ మేనేజ్మెంట్ అనేది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 అనమాట. దాని మీద ఇది ఫోకస్ చేస్తుంది. Thank you and all the best.